వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మా విద్యార్థులకు తమిళం తెలుగు నేర్పిస్తున్నాం. హెచ్సియు వద్ద టెన్షన్ వాతావరణం. యూనివర్సిటీ బంద్కు ఏబీవీపీ పిలుపు. మా ప్రభుత్వంలో నిధులు ఇవ్వలేదు, రేవంత్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశ్చర్యకర వ్యాఖ్యలు. శ్రీలీల బాలీవుడ్ ఆఫర్ను లాగేసుకున్న నెపో డాటర్. త్రిభాషా విధానంపై తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యవహార శైలిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు చేశారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని వెల్లడించారు. తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు తమిళం, తెలుగు వంటి భాషలను నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు యోగి ఆదిత్యనాథ్. హెచ్సియు భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. నిరసనలు ఉధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది. ఉదయం 10:30 హెచ్సియు మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తోంది. మరొక వైపు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం ఈరోజు వర్సిటీకి వెళ్లనున్నారు. బీజేపీ హెచ్సియు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సిపిఎం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక నియోజకవర్గానికి స్కిల్ యూనివర్సిటీని కేటాయించినందుకు సీఎంకి కృతజ్ఞతలు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో దుబ్బాకకు సరైన నిధులు రాలేదు. సీఎం రేవంత్ అన్న అడగగానే స్కిల్ యూనివర్సిటీకి మంజూరు చేశారు. దుబ్బాక అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉంటున్నారని, దుబ్బాకని రెవెన్యూ డివిజన్ చేయడానికి కలిసికట్టుగా పోరాడదాం అని పేర్కొన్నారు. శ్రీలీల తెలుగు ఇండస్ట్రీలోకి ఏ టైంలో ఎంటర్ అయిందో కానీ స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్లు కొట్టేసింది. లెస్ టైంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ అయింది. అలాగే కో హీరోయిన్లకు కాంపిటీషన్ ఎక్కుతుంది శ్రీలీల. శ్రీలీల లైనప్ చూసి కుళ్ళుకున్నారు ఎస్టాబ్లిష్ కావాల్సిన హీరోయిన్స్. 3 ఇయర్స్లోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ బాలకృష్ణ, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్లతో జోడీ కట్టింది ఈ డాన్సింగ్ క్వీన్. కిసిక్ సాంగ్తో బాలీవుడ్ను కూడా అట్రాక్ట్ చేసిన శ్రీలీల అక్కడ కూడా ఆఫర్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్తో జోడీ కడుతోంది భామ. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ప్రాజెక్టును దివాళీకి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. బాలీవుడ్లో పాగా వేసేందుకు ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. నార్త్లో కూడా దూసుకెళ్ళిపోదామనుకున్న శ్రీలీల దూకుడుకు బ్రేక్ లేసింది స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ డాటర్ రాషా తాండాని. రీసెంట్లీ ఆజాద్ మూవీతో పలకరించిన ఈ బ్యూటీ ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్ ఆఫర్ను తన్నుకుపోయిందని అక్కడ సర్కిల్లో గట్టి బజ్ నడుస్తోంది. 2019లో కార్తిక్ ఆర్యన్, భూమి పడ్నేకర్ జంటగా నటించిన పతి పత్ని ఔర్ ఓ సీక్వెల్లో ఫస్ట్ శ్రీలీలను అనుకున్నారట మేకర్స్. కానీ ఆమె ప్లేస్లోకి రాషా తాండాని తీసుకోవాలనుకున్నారు టాక్. చూసారుగా బిబ్బాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.